డైరెక్టర్ బాబీ గారు సినిమాల్లో విలన్స్ని హైప్ చేసి వాళ్ళ చేత హీరోలని కాల్పించిన పొడిపించిన హీరో క్యారెక్టర్ పడేస్తే వచ్చే నష్టం ఏంటో తెలుసా? అప్పటి వరకు మీరు తీసిన సినిమా ఇంటర్వెల్ దాకా కావచ్చు, ప్రీ క్లైమాక్స్ దాకా కావచ్చు, ఎక్కడి దాకా కావచ్చు, అప్పటి వరకు తీసిన సినిమా గ్రాఫ్ అండ్ హీరో క్యారెక్టర్ మొత్తం కొలాప్స్ అయిపోద్ది. ఆ తర్వాత మీరు 100 కోట్లు ఖర్చు పెట్టి క్లైమాక్స్ తీసినా ఉపయోగం ఉండదు. ఇది మీరే కాదు, ప్రతి ఒక్క డైరెక్టర్ గుర్తుపెట్టుకోవాలి. అసలు హీరోల్ని కాల్పిస్తారేంద్ర నాయన, నాకు అర్థమే కాదు. హీరోల్ని కాల్పించడం, చంపించడం ఏమీ రోగం ఈ రోగం? మీరు ఇది తెలియట్లేదా? మీకు సినిమాలు ఎలా బాగు చేయాలి తెలియట్లేదు, అర్థం కావట్లేదా? ఒక స్టార్ హీరోని ఎలా చూపించాలి? వాళ్ళకి అసలు ఎలివేషన్లు ఎందుకు, ఆ ఫైట్లు ఎందుకు, ఆ యాక్షన్ కట్టలు ఎందుకు? అసలు హీరో అనేవాడు ధీరుడు వీరుడిగా చూపించాలి కదా. ఏమన్నా ఆలోచన ఉన్నాయా? ఎవరు మీకు ఈ ఆలోచన ఇస్తారు? నాకు అర్థం కాదు. మీకు మీరు చేసుకుంటున్నారా? మీ పక్కన రైటర్లు ఇస్తున్నారా? చెప్పండి. ఎంత నష్టం నిర్మాతకి, ఎన్ని 100 కోట్లు లాస్ అవుతారు. దాని కారణం మీరే కదా, ఈ భావజాలమే కదా. తప్పండి. హీరోని హైప్ చేసే విధంగా తీస్తేనే సినిమాలు చేయాలి, లేదంటే హీరోని పొడిపించుని కాల్పించి ఏంది దౌర్భాగ్యం, ఈ కర్మ. జనాలు యాక్సెప్ట్ చేయరండి. ఆడియన్స్ పాయింట్ ఆఫ్ లో హీరో హీ కెన్ డూ ఎనీథింగ్, హీ కెన్ ఫేస్ ఎనీబడి. అట్లా హీరో క్యారెక్టర్ తీసుకెళ్ళాలి తప్పితే ఈ సందర్భంలో హీరోని దించుదాం, హీరోని పొడిపిద్దాం, కాల్పిద్దాం, ఇది కరెక్ట్ కాదండి. సినిమాలు సక్సెస్ కావండి. అన్నీ ఫెయిల్ అయిపోయింది ఇదే పద్ధతులు తీయడం వల్లే. హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు రివ్యూ నాగ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను డాకు మహారాజ్ ట్రైలర్ రివ్యూతో నేను మీ ముందుకు వచ్చాను. ఈ రివ్యూలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, కనీసం ఒక లైక్ అనే వేయండి. ఫర్దర్గా మీకు చాలా వీడియోస్తో నేను మీ ముందుకు వస్తూ ఉంటాను. పోతే డాకు మహారాజ్ ట్రైలర్ విషయానికి వస్తే, ట్రైలర్లో ఒక పాప అనగనగా ఒక రాజు ఉండేవాడు, చెడ్డ వాళ్ళకి మాత్రం డాకు అనేవాళ్ళు, మాకు మాత్రం మగ మహారాజు అని ఒక పాప చెప్తుంది. అంటే ఇమ్మీడియట్గా బాలకృష్ణ ఎంట్రీ ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఈ ఎంట్రీ ఉంది. నెక్స్ట్ పోతే మన విలన్ అయినటువంటి బాబీ డియోల్ క్యారెక్టర్ని హెలికాప్టర్లో దించాడు. అంటే అతని క్యారెక్టరు ప్రజలు అమాయకుల పట్ల అతి కిరాతకంగా ప్రవర్తిస్తూ వాళ్ళని కట్టుబానిసలుగా చేసుకుని వాళ్ళతో వ్యాపారం చేసుకోవడమే కాకుండా ఎదురు తిరుగుతున్న వాళ్ళందరినీ చంపుతూ అట్ ది సేమ్ టైం అడవిలో ఉన్నటువంటి మృగాలు జంతువుల్ని వేటాడి వాటి నుంచి కూడా వ్యాపారం చేసుకునే క్యారెక్టర్లో బాబీ డియోల్ కనిపిస్తున్నాడు. డైరెక్టర్ బాబీ డియోల్ క్యారెక్టర్ని ఏ రేంజ్లో చూపించాడు తెలుసా? ఆ లెవెల్లో చూపించాడు. అస్సలు తగ్గట్లా. ఈ మధ్య డైరెక్టర్లు ఎవరు కూడా అసలు విలన్ అంటే రెచ్చిపోతున్నారు. ఒక్కొక్కడు ఆకాశానికి పెడుతున్నారు హీరోల్ని. పాపం ఒక నార్మల్గా సామాన్యుల్లాగా బలహీనమైన స్థితిలో చూపించడానికి ఇతనే కదా, అందరూ అట్లనే తగలబడ్డారు. చూద్దాం, రివ్యూలోకి వెళ్దాం. ట్రైలర్లో ఒక పాప చేత ఈ అడవిలో ఉన్న జంతువులను కాపాడటానికి మన కింగ్ ఆఫ్ యానిమల్ ఉన్నాడని ఒక పాప చేత బాలకృష్ణకి ఒక అద్భుతమైన ఎలివేషన్ ఇప్పించాడు. తప్పులేదు. కాకపోతే ఇందులో ట్రైలర్లో ఒక ఆనిమిత్యం ఒకటి ఉంది. అది మామూలు ఆనిమిత్యం కాదు. 1 నిమిషం 27 సెకండ్ల దగ్గర బాలకృష్ణని విలన్ అయినటువంటి బాబీ డియోల్ బ్యాచ్ కానీ బాబీ డియోల్ కానీ కాల్చిపడేస్తారు. కాల్చడమే కాదండి, ఇంకో బంపర్ ఆఫర్ కూడా ఉంది. కత్తితో కస 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 పొడిపించేస్తాడు. అంటే ఇక్కడ విలను ఏ కోణంలో చూస్తున్నాడంటే, హీరోనైన బాలకృష్ణ అదే చూస్తున్నాడు, తర్వాత ప్రజలు అమాయకులు కట్టుబానిసలైనటువంటి ప్రజలను అదేవిధంగా చూపించేటట్టుగా మన డైరెక్టర్ బాబీ గారు ఆలోచన విధానం అద్భుతం అని చెప్పచ్చు. మై డియర్ బాబీ గారు, బాలకృష్ణని 1 minute 20 seconds ట్రైలర్లో కాల్పించడం పొడిపించడం వల్ల సినిమాకి ఎంత పెద్ద నష్టమో తెలుసా? మీరు విలన్ని హై లెవెల్లో చూపించడం కాదు, హీరోని హై లెవెల్లో చూపించాలి. అది నేర్చుకోండి. మీకు ఈ మధ్య ప్రీవియస్ సినిమాలో కూడా ఒక డిసీజ్ ఏర్పడింది. ఆ డిసీజ్ అని చెప్పనా? బేసిక్గా డైరెక్టర్ బాబీకి ఒక మానసిక జబ్బు ఉంది. ఆ జబ్బే లేకపోతే బాబీకి ఉన్న డైరెక్షన్ స్కిల్స్కి మేకింగ్ స్కిల్స్కి భారత్లో టాప్ 10లో ఒక డైరెక్టర్గా అయ్యేవాడు. ఆ జబ్బేని చెప్పనా? ఇప్పుడు సర్దార్ గబ్బర్ సింగ్ ఉంది. సర్దార్ గబ్బర్ సింగ్లో ఫస్ట్ హాఫ్లో పవన్ కళ్యాణ్ని ఎక్స్ట్రీమ్ లెవెల్లో చూపించేస్తాడు. ఈ అమ్మ ఏం తీసాడు అనుకుంటాం. ఇమ్మీడియట్గా సెకండ్ హాఫ్లో, అంటే ఫస్ట్ హాఫ్లో విలన్స్ గజగజలాడే క్యారెక్టర్లో పవన్ కళ్యాణ్ అత్యంత శక్తివంతంగా చూపించాడు. కానీ సెకండ్ హాఫ్లో ఏం చేస్తాడు? అదే విలన్స్ పోలీసుల్ని ఎరవేసి పవన్ కళ్యాణ్ ఇంట్లో డ్రగ్స్, డబ్బులు, కొకైన్ రకరకాలు అన్నీ పెట్టేసి పవన్ కళ్యాణ్ ఉద్యోగం గూడబీకి ఏకంగా పవన్ కళ్యాణ్ని విలన్ కాళ్ళు పట్టించుకునే స్థాయిలో హీరో పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ మొత్తాన్ని నేలమట్టం చేశాడు.
అందుకు ఏది సర్దార్ గబ్బర్ సింగ్ అట్రా ఫ్లాప్ ఎందుకైందంటే ఇది బేస్ రోడ్, ఇది మన బాబీకి ఉన్న జబ్బు. ఇంకోటి ఏంటి మానసిక జబ్బు. ఇంకోటి ఏంటంటే జైలు అవకాశంలో ఎన్టీఆర్ని ఫస్ట్ నుంచి కూడా యాంటగనిస్ట్గా ఒక యాంటీ క్యారెక్టర్గా చూపిస్తాడు. ఒక టైంకి వచ్చేటప్పటికి అతనిలో ఒక రియలైజేషన్ వచ్చేసి ఒక మంచి వ్యక్తిగా మారి ప్రజల్లో అతని మీద దయ, సానుభూతి, ఒక ప్రేమ కలిగేటప్పటికి ఇమీడియట్గా యాక్చువల్గా ఆ ప్రేమ కలగగానే ఆ క్యారెక్టర్ బతికుండాలని కోరుకుంటారు ఆడియన్స్లు. కానీ బాబీ ఏం చేశాడు చెప్పే కదా, తనకున్న మానసిక జబ్బు చేత ఎన్టీఆర్ క్యారెక్టర్ని చంపించి సినిమాకి అనుకున్న హైప్ రాకుండా కేవలం తనకు తనే అడ్డుపడి సినిమా పత్రాన్ని శాసించాడు. కొద్ది గొప్ప డబ్బులు వచ్చే ఉంటాయి, కానీ ఎన్టీఆర్ని బతికించినట్టే సినిమా ఎక్స్ట్రీమ్ లెవెల్లో వెళ్ళిపోయేది. విలన్ చేత ఎన్టీఆర్ని చంపించే హక్కు మీకు ఎవడిచ్చాడండి? ఆల్రెడీ ఎన్టీఆర్ మారిపోయాడు కదా, మంచి వ్యక్తి అయిపోయాడు కదా. మంచి వ్యక్తి చేత విలన్స్ అరాచకంగా నరికించండి, ఎంత పెద్దటే అది. ఇటువంటి జబ్బు డాకు మహారాజులో కూడా ఎంటర్ చేశాడు. అసలు బాలకృష్ణని పొడిపించేటప్పుడు కాల్పించే కాడ బాలకృష్ణ సినిమా ఎందుకు నీకు, బాలకృష్ణ హీరోగా ఎందుకు నీకు, నాకు అర్థం కాదు. ఒక జూనియర్ ఆర్టిస్ట్ని పెట్టుకొని దగ్గర 100-200 కోట్లు ఖర్చు పెట్టి తీసేస్తే అబ్బా అద్భుతంగా జూనియర్ ఆర్టిస్ట్ని పెట్టి బాబీ భలే తీశాడు అని చెప్పి మీకు ఒక ఆస్కార్ అవార్డు, ఇంకొక నేషనల్ అవార్డు ఏదో ఒకటి వచ్చాయిగా. బాలకృష్ణ పొడిపేయడం వల్ల సినిమాకి ఎంత పక్కో తెలుసా? సినిమా ఖచ్చితంగా హిట్ అవుతాం. ఇది రాసుకోవాలి బాబీ గారు, ఇది రాసుకోవాలి, మీరు రాసుకొని గుర్తుపెట్టుకోండి. ఇది ఇటువంటి దరిద్రపు కొట్టి షాట్లు ఒకవేళ సినిమాలో ఏదైనా తగలబెట్టినా టైటిల్ వేయకూడదు. ఆడియన్స్ పిచ్చోళ్ళకి ఎవరు లేరు. టీజర్ ఎంత బాగుంది, టీజర్ చూడగానే సినిమా ఏదో ఎదిరిపోయింది అనుకున్నాం, కానీ ఆడియన్స్లో మీ బొక్కలన్నీ ట్రైలర్లు వేస్తారు. డైరెక్టర్ బాబీ గారు, నేను మీ పాయింట్కి వస్తా. బాలకృష్ణని పొడిపించిన కాల్పించిన అటువంటి సీన్స్ పెట్టాలనుకున్నప్పుడు బాలకృష్ణని స్టార్టింగ్ నుంచి ఒక అసమర్థుడుగా, ఒక డమ్మీగా, ఒక చేతకనవాడిగా, ఒక నలుగురిలో గుంపులో గోవిందంగా చూపించాలి తప్పితే స్టార్టింగ్ నుంచి ఎలివేషన్స్ ఎందుకు, బాలకృష్ణకు ఫైట్లు ఎందుకు, ఇతర క్యారెక్టర్ల ద్వారా ఎలివేషన్ ఇప్పించడం ఎందుకు, ఇవన్నీ వేస్ట్ కదా. ఈ సినిమా సైన్స్ మీరు ఎందుకు పట్టుకోలేకపోతున్నారు నాకు అర్థం కావట్లా. ఒక సినిమా ఫ్లాప్ ఇచ్చారంటే ఏదో పర్లేదు అనుకోవచ్చు, కంటిన్యూగా మీరు ఇదే పొరపాటు మీద పొరపాటు చేస్తున్నారంటే మీరు సినిమా సక్సెస్ చేయడానికి పూనుకున్నారా, మీరుగా మీకున్న అజ్ఞానంతో ఫ్లాప్ ఇయడానికి పూనుకున్నారా? బాబీ గారు ఖచ్చితంగా మీరు ఇది నేర్చుకోవాలి. ఖచ్చితంగా సినిమా అట్టర్ ఫ్లాప్ ఎందుకు అవుతాయి అంటే హీరో క్యారెక్టర్ని డిజాస్టర్ వైపుగా నడిపిస్తే అట్టర్ ఫ్లాప్లు అవుతాయి. ఎప్పుడు కూడా విలన్ ఎంత స్థాయిలో ఉన్నాడో ఆడమ్మ మొగుళ్ళలాగా హీరో ఆ స్థాయిలో ఉండాలి. ఇది లెక్క. అంతేగాని ఇక ఆడికి విలన్ పెట్టి ఇంకోటి క్లైమాక్స్లో విలన్స్ని ఎవడైనా చంపుతాడయా, నువ్వు చంపేదేంది? సినిమా సైన్స్, సినిమా సెన్స్ ఉన్నవాడు ఎవడైనా చంపుతాడు. అది కాదు కావాల్సింది. ఫ్రమ్ ది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు హీరో క్యారెక్టర్ అల్టిమేట్గా స్క్రీన్ ప్లేతో డిజైన్ చేసి డైరెక్షన్ చేయగలిగితేనే బ్లాక్ బస్టర్ హిట్. కేజీఎఫ్ పార్ట్ 1లో ఏముంది, తర్వాత బాహుబలి పార్ట్ 1లో ఏముంది, ఇదే స్క్రీన్ ప్లే కదా. బాలకృష్ణ అంటే ఏంటి అసలు నాకు అర్థం కాదు. సింహ ఎలా తీశాడు, అఖండ ఎలా తీశాడు, ఎక్కడ ఇంచన్న క్యారెక్టర్ తగ్గుద్దా, ఎక్కడ తగ్గదే. సో దీనివల్ల ఏమవుతుంది, టోటల్గా సినిమా యావరేజ్ పడి తప్పితే సూపర్ హిట్ కానే కాదు. ఇది గుర్తుపెట్టుకుని బాబీ గారు.